తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. గత ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇవాళ మరోసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇతర నిందితులను విచారించనున్నారు. నేడు పోలీసుల ఎదుట ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నతో పాటు భుజంగరావులు హాజరు కానున్నట్లు సమాచారం. మరోవైపు కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 400 మంది స్టేట్మెంట్లు రికార్డు చేసే యోచనలో ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా రాజకీయ నేతలు, సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల నుండి వివరాలు సేకరించే ప్రయత్నం చేయనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. గత ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇవాళ మరోసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇతర నిందితులను విచారించనున్నారు. నేడు పోలీసుల ఎదుట ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నతో పాటు భుజంగరావులు హాజరు కానున్నట్లు సమాచారం. మరోవైపు కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 400 మంది స్టేట్మెంట్లు రికార్డు చేసే యోచనలో ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా రాజకీయ నేతలు, సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల నుండి వివరాలు సేకరించే ప్రయత్నం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం దర్యాప్తును వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన మంత్రిగా ఉన్న వారందరినీ వరుసగా విచారిస్తూ గతంలో విచారించిన వారందరినీ మరొకసారి విచారణ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత దాదాపు ఇప్పటికే 3 సార్ల విచారణ అనంతరం గతంలో విచారించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రధాన నిందితులుగా గతంలో అరెస్ట్ కాబడి ఆ తర్వాత రిమాండ్ వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆసంలోనే కస్టడీ తీసుకుని విచారణ కూడా చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ఆయన విచారిస్తున్న నేపథ్యంలోనే మరొకసారి అయితే దినం ప్రవాణ నిందితులందరినీ కూడా ఈ కేసులో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా మరొకసారి గతంలో విచారించబడినటువంటి నిందితులందరినీ కూడా మరొకసారి విచారిస్తుంది. అయితే ఇప్పుడు వరుసగా ఇందులో బాధితులుగా ఉన్న వారందరి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించినటువంటి చిట్టు దర్యాప్తు బృందం ఎవరైతే తమ ఫోన్ ట్యాప్ గురైనటువంటి తనకి పోలీసుల యొక్క విషయాన్ని తెలియజేశారో సో వాళ్ళందరూ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మరికొద్ది సేపట్లో ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. సాక్షిగా ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతోంది దర్యాప్తు బృందం. 2023 ఎన్నికల సమయంలో తన యొక్క ఫోన్లను అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో తన ఫోన్లు గత ప్రభుత్వం ట్యాప్ చేసింది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన పోలీసులకు తెలియజేసిన నేపథ్యంలోనే ఈ అంశాలన్నిటి మీద సత్యంగా వచ్చి జూబ్లీహిల్స్ ఏసీసీ ఎదుట వాంగ్మూలం ఇవ్వాలి, సాక్ష్యం చెప్పాలనేటువంటి విషయాలకు సంబంధించి పోలీసులు చేరినప్పుడు దర్యాప్తు బృందానికి సహకరిస్తూ తన ఫోన్ ని ట్యాప్ అయ్యేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసి ఆయన మరికొద్ది సేపట్లోనే 11 గంటల ప్రాంతంలో ఆయన విచారణకు రాబోతున్నారు. ఆయన యొక్క సాక్ష్యాన్ని పోలీసుల ముందు స్టేట్మెంట్ రూపంలో ఉంచబోతున్నారు. ఇక ఇది మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరోవైపు గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి సరిపానటువంటి నేతకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యేటువంటి విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే ఆమె సైతం ఇవాళ పోలీసుల ఎదుట సాక్ష్యం చెప్పబోతోంది. ఆమె యొక్క వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయబోతున్నాం. ఇదిలా ఉంటే
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు యొక్క విచారణ అనేది మరొకసారి జరగబోతోంది. ఇప్పటికే 3 సార్లు ఆయన విచారించారు అధికారులు. ఇక ఇవాళ మరొకసారి విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే మొదట యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అనేది టోటల్ గా ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన యొక్క స్టేట్మెంట్ అనేది ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేది ఏదైతే తను వివరణ ఇస్తున్నారో ఆ వివరణ అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు అనేది ముందుకు వెళ్ళడం కోసం చాలా ప్రముఖ పాత్ర సంతరించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన మరొకసారి ఇప్పుడు వరుసగా 4వ ఆయన విచారించబోతున్నారు. ఇక ఇవాళ ప్రభాకర్ రావుని విచారించిన అనంతరం రేపు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత మొట్టమొదటిసారిగా అరెస్ట్ కాబడినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును రేపు మరొకసారి సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఎందుకంటే రీసెంట్ గానే ప్రణీత్ రావును ఒకసారి విచారించడం జరిగింది. మరోవైపున ప్రభాకర్ రావును ఇప్పటికే 3 సార్లు విచారించారు. ఇక తాజాగా ప్రభాకర్ రావును విచారించిన తర్వాత మరొకసారి ప్రణీత్ రావును కూడా విచారించడం జరిగింది. సో యొక్క అంటే ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి దగ్గరలో ఉన్నటువంటి నదులలో పడేయటం, పూర్తిగా డేటా మొత్తాన్ని కూడా తారుమారు చేయడం, ఏమాత్రం ఆనవాళ్ళు అనేది లేకుండా పూర్తిగా వాటన్నింటినీ కూడా మాయం చేసినటువంటి పరిస్థితులకు సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ మొత్తాన్ని ఈ నిందితుల నుంచి రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తోంది సిటీ దర్యాప్తు బృందం. అందులో భాగంగానే ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లకు వెళ్ళొచ్చి ఆల్రెడీ కస్టడీ విచారణలో తమ యొక్క స్టేట్మెంట్లను పొందుపరిచినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళందరినీ వరుసగా విచారణకు పిలుస్తున్నారు. వారి యొక్క స్టేట్మెంట్లను మరొకసారి రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అలాగే గతంలో ఎవరినైతే నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క వివరణ తీసుకోవడం జరిగిందో వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను ఆ కన్ఫెషన్ రూపంలో తీసుకోవడం జరిగిందో వారి యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా మళ్ళీ ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తూ టోటల్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతుందని సంబంధించి ఆధారాలు మొత్తాన్ని కూడా ఇతర కింది స్థాయి సిబ్బంది నిందితులుగా ఉన్న వారి గురించి కూడా రాబట్టినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ లను ముందుంచి ఇప్పుడు ప్రభాకర్ రావుని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం ఎప్పుడైతే ప్రణీత్ రావు ఫోన్ ను సీజ్ చేసి ఆయన ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని రీట్రైవ్ చేశారో, రీట్రైవ్ చేసిన తర్వాత దాదాపు 400 మంది సంబంధించినటువంటి ఫోన్ అనేది ట్యాప్ అయినటువంటి విషయాన్ని గుర్తించారు. కాబట్టి ఈ 400 మందికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయడానికి సిట్ దర్యాప్తు బృందం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఏదైనా జరుగుతున్నటువంటి యొక్క విచారణలో భాగంగా వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి అవకాశాలు కూడా సూచనలు. ఇందులో రాజకీయ నేతలు ఉన్నారు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఇతర వ్యక్తులు ఉన్నారు, ప్రముఖ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఇప్పటికే పిలిచి వచ్చినటువంటి నేపథ్యంలోనే 400 మందికి సంబంధించినటువంటి ఫోన్లను కూడా ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ చేయనటువంటి విషయం అనేది వెలుగులో చూసిందో వారి యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరికొన్ని సేపట్లోనే వాళ్ళు జరగబోతున్నటువంటి విచారణలో భాగంగా ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ మరొకసారి విచారణకు రాబోతున్నారు. అలాగే తమ ఫోన్ ను ట్యాప్ అయ్యాయనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలియజేసినటువంటి ప్రస్తుత టీటీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మరికొద్ది సేపట్లోనే ఆయన సిటీ కార్యాలయానికి చేరుకొని పోలీసులు ఎదుట తన సాక్ష్యాన్ని తన వాంగ్మూలం ఇచ్చి ఏ సమయంలో ఏ వ్యక్తిని తన ఫోన్ ట్యాప్ చేయడం అనుమానాలు కలిగి ఉన్నాయి, ఎంతకాలంలో ఆయన యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది గురై ఉంటున్నటువంటి పూర్తి వివరాలు ఆయన దర్యాప్తు బృందానికి అందించబోతున్నారు. ఇక ఆయనతో పాటు రైతు గద్వాల మాజీ ఎక్సీ చైర్పర్సన్ గా పరిస్థితి తెరసాన మహిళ సైతం ఆమె చేరుకోబోతుంది సిట్ కార్యాలయానికి. ఆమె సైతం తన ఫోన్ ట్యాప్ కి సంబంధించినటువంటి వివరాలను కూడా దర్యాప్తు బృందానికి అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రత్నకుమార్. చూసినట్లయితే ప్రభాకర్ పోలీస్ స్టేషన్